రాజ్య సువార్త ఆన్లైన్ మీట్ సభ్యులందరికీ ప్రభు పేట నా వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి తండ్రి, మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు పేట తండ్రి కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, జీవ గ్రంథమైన బైబిల్లో నుండి తండ్రి కొన్ని జ్ఞానపు మాటలను తండ్రి ఆలోచిస్తుండగా చెప్పబోతున్న నాకు తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వమని అర్థిస్తున్నాం తండ్రి. అదే విధంగా తండ్రి వింటున్న మీ పిల్లలని నా అందరికీ కూడా తండ్రి అంగీకరించే మనసును ప్రసాదించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు నామాన్ని ప్రార్థన విజ్ఞాపన పూర్వకముగా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజండి మనం మాట్లాడుకునే అంశం పేరు బాప్తిస్మం పరలోక మార్గమా. అంశం పేరండి బాప్తిస్మము పరలోకానికి మార్గమా. బాప్తిస్మం పరలోక మార్గమా అని ఆలోచిస్తే అవునండి, నిజమే. బాప్తిస్మం అనేది పరలోకం చేరుకోవడానికి మార్గమే. కానీ పరలోకం వెళ్ళడానికి బాప్తిస్మం తీసుకుంటే సరిపోతుంది అని అనుకోవడం మాత్రం అమాయకత్వమే. ఎందుకంటే ఇప్పుడు మనందరికీ వెహికల్స్ ఉన్నాయి కదండి. 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, ఏదైనా కానీ బండ్లు మనందరికీ ఇంట్లలో ఉంటాయి. ఒక బండిని మనం డ్రైవ్ చేయాలి, దాన్ని రోడ్డు మీద తీసుకొని వెళ్ళాలి అంటే ప్రధానంగా మనకు ఉండవలసిన అర్హత ఏంటి అంటే డ్రైవింగ్ లైసెన్స్ అండి. ఇప్పుడు పోలీస్ చెక్ పోస్టులలో కానివ్వండి, ఎక్కడైనా పోలీస్ చెకింగ్ చేసేటప్పుడు కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ ఒక్కటి ఉంటే సరిపోతుందా? దాని ఒక్కటి చూసి ఓకే అని మనల్ని పంపించేస్తారా? లేదు. దాంతో పాటు ఆర్సీ చూస్తారు, ఇన్సూరెన్స్ చూస్తారు, పొల్యూషన్ చెక్ చూస్తారు, హెల్మెట్ చూస్తారు. వీటన్నిటితో పాటు మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా, కరెక్ట్ స్పీడ్ లో వెళ్తున్నామా అన్నది కూడా చూస్తారు. అంటే ఇప్పుడు ఏ విధంగా మనం బండిని నడుపుతున్నామంటే దానికి ప్రధానంగా ఉండవలసిన అర్హత డ్రైవింగ్ లైసెన్స్ అయినా, కానీ దాంతో పాటు ఇంకా చాలా ఫ్యాక్టర్స్ కూడా దాంతో ముడిపడి ఉంటాయి. అలాగే బాప్తిస్మం కూడా మనం పరలోకం చేరుకోవడానికి ప్రధానమైనది తొలిమెట్టండి. కానీ బాప్తిస్మం ఒక్కటే మనల్ని పరలోకానికి తీసుకెళ్ళిపోదు. మరి కొందరు, చాలా మంది కాదు, పర్టికులర్ గా కొందరు ఏమనుకుంటున్నారంటే మనం బాప్తిస్మం తీసుకుంటే సరిపోతుందండి, మనం రక్షింపబడిపోతాం, మనకి రక్షణ వచ్చేస్తుంది, మనం ఇంకా డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళిపోతాం అనేసి నా భ్రమలో ఉన్నారండి. వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారు? వారు అలా అనుకోవడానికి ఆధారాలు కూడా లేకపోలేదు. అదేంటో మనం చూడగలిగితే మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనం అండి. మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఏమని సెలవిస్తా ఉందండి మనకి బైబిల్? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాళ్ళకి శిక్ష విధింపబడును. ఇక్కడే తెలిసిపోతుంది అంటే మనం నమ్మి బాప్తిస్మం తీసుకుంటే మనం రక్షింపబడతాము. ఒకవేళ ఎవరైతే నమ్మలేదు అంటే వారికి శిక్ష విధింపబడును అనేసి ఇక్కడ మనకి సెలవిస్తా ఉంది. కానండి మనందరికి బాగా తెలిసిన విషయమే, బైబిల్లో నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందండి? కొంచెం ఇక్కడ, కొంచెం అక్కడ, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా జ్ఞానం మనకు దొరుకునా అని మనందరికీ తెలుసు కదా. ఎప్పుడైనా కానీ బైబిల్లో ఒక సందర్భం గురించి ప్రస్తావించబడింది అంటే దాని గురించి ఇంకా పైన వచనంలో కానివ్వండి, కింద వచనంలో కానివ్వండి, పక్క అధ్యాయంలో కానివ్వండి, లేకపోతే ఇంకా దూరంగా ఉన్న ఏ గ్రంథాలలో అయినా, ఏ పుస్తకంలో అయినా, బైబిల్లోనే ఎక్కడ ప్రస్తావించబడిందో మనం పూర్తిగా తెలుసుకోవాలండి. మొత్తం తెలుసుకున్న తర్వాతనే దానిపైన ఒక నిర్ధారణకు రావాలి. అయితే నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడును అన్నారు. అసలు ఫస్ట్ మనం ఏమని నమ్మాలి అంటే యోహాన్ గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోహాన్ గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గము సత్యమును
జీవమును ఈవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి కదండి. ఫస్ట్ మనం ఏమని నమ్మాలి అంటే యేసుక్రీస్తు వారే జీవానికి మార్గం. ఆయన ద్వారానే తప్ప మనం పరలోకానికి చేరుకోలేము. ఆయనే మనల్ని తీసుకొని వెళ్ళేది, అసలు ఆయనే ఏకైక మార్గం అనేసని మొదట నమ్మాలండి. నమ్మిన తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం ఎలా తీసుకుంటున్నాం, దేనికి తీసుకుంటున్నాం అన్నది మన అందరికి తెలుసు. అయినా కానీ ఒకసారి రెఫరెన్స్ చూసుకుందామండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. చాలండి. దేనికోసం బాప్తిస్మం తీసుకోమంటున్నారండి? పాప క్షమాపణ నిమిత్తము. మనం ఎంత ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుండి వచ్చినా, లేకపోతే లేదండి మేము ఇప్పటి వరకు అసలు ఎటువంటి పాపాలు చేయలేదు అని అనుకున్నా, కానీ మన జీవితం ఎలాంటి దాని దగ్గర నుంచి వచ్చింది, ఎట్లా స్టార్ట్ అయ్యింది, ఎలా నడుస్తుంది అన్నది మనం ఆలోచిస్తేనండి, దేవుడు మనుషులను ఎలా పుట్టించారు? యథార్థవంతులుగా పుట్టించారు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనంలో అండి, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించారు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు అంటే వివిధమైన తంత్రములను కల్పించుకుంటున్నారు. అంటే దేవుడు మనల్ని ఎలా పుట్టించారు? యథార్థవంతులుగా. కానీ మూఢత్వం మనుషులలో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని మనకి బైబిల్ సెలవిస్తా ఉందండి. బాల్యం నుండే. అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి చెప్పిన మాట వినకపోవడం కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న అబద్ధాలు ఆడడం కానివ్వండి, వాళ్ళ వస్తువులు కానిది అంటే తమది కాని వస్తువులను తీసుకోవడం కానివ్వండి, ఇటువంటి లక్షణాలన్నీ స్వాభావికంగా డెవలప్ అయిపోతా ఉంటాయండి. దానిని మూఢత్వం అనేసి మనకి బైబిల్ సెలవిస్తా ఉంది. అది బాల్యం నుండి పిల్లలలో ఉంటది. అంటే మనుషులందరిలో వస్తుంది. అది ఇంకా పెరిగి పెద్దయ్యే కొద్దీ ఏమవుతుందంటే నేరాలకు దారి తీస్తా ఉంటదండి. వీటన్నిటి నుండి కూడా మళ్ళీ అందులోనూ పర్సనల్ గా మనం చేసే పాపాలన్నిటిని కూడా బాప్తిస్మం ద్వారా ఏం దొరుకుతుంది మనకి అంటే పాప క్షమాపణ. అన్ని పాపాలని బాప్తిస్మం ఇలా మనల్ని కడిగేసి పవిత్రపరిచేస్తుందండి. యేసుక్రీస్తు వారిని యోహాన్ గారు రాసిన సువార్తలో యేసుక్రీస్తు వారిని ఏం చేసాం? స్వరక్తకునిగా అంగీకరించాం. ఇక్కడ అపోస్తుల కార్యాలలో మనం ఏం చదువుకుంటున్నాం అంటే మన పాపాలన్నిటికీ క్షమాపణ దొరికేసింది. అంటే ఏంటి? మనం పవిత్రంగా అయిపోయాం కదా. ఇంకా బాప్తిస్మం ఇంకేం సెలవిస్తా ఉంది అంటే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిరని మీరెరుగరా? ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న మనమందరం కూడా ఎలా తీసుకుంటున్నామండి? మనందరికీ తెలుసు. తండ్రి కుమార పరిశుద్ధ నామంలో బాప్తిస్మం తీసుకుంటాం. కుమారుడి నామం అంటేనే యేసుక్రీస్తు వారి నామం. అందులో బాప్తిస్మం తీసుకుంటే మనం ఏమైనట్టు? యేసుక్రీస్తు వారి నామంలో మనం ఆయన మరణంలో పాలువారం అయినట్టు. ఇప్పుడు మనకి బాప్తిస్మం కూడా అదే చూపిస్తా ఉంది కదండి. దేనికి సాదృశ్యంగా చేస్తాం మనం? యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానాలకి సాదృశ్యంగా మనం బాప్తిస్మం తీసుకుంటాం. అంటే ఇప్పుడు వరకు ఉన్న జీవితాన్ని భూస్థాపితం చేసామనుకోండి, దాన్ని అంటే భూమిలో పాతి పెట్టామనుకోండి, దాన్ని ఏమంటారు? భూస్థాపితం అంటారు. అదే నీళ్లలో పాతి పెట్టామనుకోండి, దాన్ని జల సమాధి అంటారు, లేకపోతే జలస్థాపితం అంటారు. అంటే మన బ్రతుకుని ఇప్పటి వరకు మనం బ్రతికిన బ్రతుకుని నీళ్ళల్లో పాతి పెట్టేసి నూతనంగా జన్మిస్తాం. దానినే మనకి బైబిల్ ఏమని సెలవిస్తా ఉందంటే నూతన జన్మ అని కానివ్వండి, పునర్జన్మ సంబంధమైన స్నానం.
అంటే మరొక జన్మ, ఇది మనకి కొత్త జన్మ అనేసి అని బైబిల్ సెలవిస్తా ఉందండి. అంటే ఇప్పుడు మనం బాప్తిస్మం తీసుకుంటే పాత జీవితం అంతా కొట్టివేయబడింది. ఇంక ఇప్పుడు మనం నూతనంగా పుట్టాం కదా. నూతనంగా పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నారు అనేసి మనకి బైబిల్ సెలవిస్తా ఉంది. యథార్థవంతులుగా. మన పాపాలన్నీ పోయినాయి, మనం యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించాము, కాబట్టి ఇంకా మనం పరలోకం వెళ్ళిపోతాము అనేసి అనుకుంటున్నారు. బాప్తిస్మం ఒక్కటి చాలు పరలోకం వెళ్ళడానికి అని ఎందుకు అనుకుంటున్నారంటే, మన పాపాలన్నీ పోయినాయి, అంటే మన పాపాలకి క్షమాపణకి కోసమే కదా మనం బాప్తిస్మం తీసుకుంటాం. అందులోని మనం నమ్ముతున్నాం, బాప్తిస్మం ద్వారా నాకు పాప క్షమాపణ వస్తుంది, నాకు రక్షణ వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుని సహాయం వస్తుంది, యేసుక్రీస్తు వారి మరణంలో నేను పాలు పొందుతున్నాను అనేసని మనం నమ్మి తీసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? ఆయన మరణాన్ని జయించి పరలోకానికి వెళ్ళారు. కాబట్టి ఆయన మరణంలో పాలు పంచుకున్న మనమందరం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాము? పరలోకానికి వెళ్ళిపోతాము ఇంకా. కాబట్టి బాప్తిస్మం తీసుకుంటే చాలు మనం పరలోకానికి వెళ్ళిపోతాము అనేసి అనుకుంటున్నారు పర్టికులర్ గా కొంతమంది. కానీ దేవుని వారలారా, ఇక్కడ వాళ్ళు మిస్ అవుతున్న ఒక లింక్ ఉందండి. ఏంటిది అదంటే, మన జన్మ పరమార్థం. అసలు మనం మనుషులమే ఎందుకు భూమి మీదకి వస్తున్నాం? ఇప్పుడు దేవునిలో ఉన్న మనము ఆత్మలుగా భూమి మీదకి మనుషులుగా ఈ శరీరాన్ని ధరించుకొని ఎందుకు వస్తున్నాం అని ఆలోచిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం మనుషులం భూమి మీదకి ఎందుకు వస్తున్నాం? మనుషులుగా శరీరాన్ని దాల్చుకొని భూమి మీదకి ఎందుకు వస్తున్నామండి? కన్న తండ్రి అయిన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియలను చేయడానికి, అంటే పని చేయడానికి. ఇప్పుడు అండి, గవర్నమెంట్ వారు కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ సెక్టార్ లో వాళ్ళు కానివ్వండి, కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ వదులుతారండి. అంటే ఇక్కడ పలానా చోట ఈ ఉద్యోగానికి ఒక మనిషి కావాలి, దానికి ఇంత జీతం అనేసని. అక్కడ పని ఉంది కాబట్టి వాళ్ళు మనుషులని ఎంపిక చేసుకుంటున్నారు. అదే పని లేదనుకోండి, వీళ్ళు మనుషులను ఎంపిక చేసుకొని వాళ్ళకి జీతం ఇస్తాము అన్న పిలుపు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అసలు అక్కడ ఫస్ట్ పని ఉంది, దానికి మనుషులని వెతుక్కుంటున్నారు. అదే విధంగా భూమి మీద కూడా మన కన్న తండ్రి అయిన దేవుడు ఎందుకు మనల్ని మనుషులుగా శరీరదారులుగా భూమి మీదకి పంపిస్తున్నారు అంటే, భూమి మీద మనకి పని ఉంది. ఆయన మనం పుట్టక ముందే మన కొరకు కొన్ని సత్క్రియలను చెయ్యాలని నిర్ణయించి వాటిని మనం కంప్లీట్ చేయడానికి భూమి మీదకి పంపిస్తున్నారు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా బాప్తిస్మం తీసుకోవడం ద్వారానే పరలోకానికి వెళ్ళిపోతాము అని అనుకుంటే, మరి అందులో పని ఎక్కడ ఉందండి? మనం తప్పులు చేశాం, మన తప్పులకి క్షమాపణ వచ్చింది, యేసుక్రీస్తు వారిలో పాలు భాగస్థులం అయ్యాం, ఆయన పరలోకానికి వెళ్ళిపోయారంటే మనం కూడా ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళిపోతే పని ఎక్కడ చేశాం? ఇంకా మన కన్న తండ్రి అయిన దేవుని ఉద్దేశమే ఏంటి? అసలు మనం పని చెయ్యాలని, కానీ ఆ పని చేయలేదు కదా. మరి అలాంటప్పుడు మనం పరలోకంలో పాలి భాగస్థులం ఎలా అవుతాం? ఈ చిన్న లాజిక్ ని మిస్ అవుతున్నారండి. అసలు మనం బాప్తిస్మం తీసుకోవడంలో కానివ్వండి, క్రైస్తవ్యాన్ని అంగీకరించడంలో కానివ్వండి, క్రీస్తులోనికి మనం అందరం రావడానికి కానివ్వండి, ప్రధాన ఉద్దేశం ఏంటండి? మనం ప్రభువుని ఆయన ఎలా జీవించారో మనం కూడా ఆయన లాగా ఉండాలి, ఆయనని ఫాలో అవ్వాలి, ఆయన ఏ విధంగా బ్రతికారో మనం కూడా ఆ విధంగా బ్రతకాలి అన్నదే కదా ముఖ్య ఉద్దేశం. క్రైస్తవులైన వారందరి ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రభువులాగా మనం కూడా జీవించాలి అన్నది.
యేసుక్రీస్తు వారు ఏమని సెలవిస్తా ఉన్నారండి? ఆయన దేనికి వచ్చారనేసి అని సెలవిస్తా ఉన్నారంటే, మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 38వ వచనం అండి. మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరలోకానికి వెళ్ళిపోయేటట్టయితే యేసుక్రీస్తు వారు కూడా ఆరోహణం అయిపోవాలి కదండి బాప్తిస్మం తీసుకున్న వెంటనే. కానీ ఆయన ఏమంటున్నారు? ఇతర గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాం రండి. అసలు ఇందుకోసమే కదా నేను వచ్చింది అని చెప్తున్నారు. మరి ఆయనని ఫాలో చేసి ఆయనని అనుసరించి మనమందరం కూడా ఎందుకోసం వస్తున్నాము? ప్రకటించడం కోసం. ఆయన సువార్తను ప్రకటించారు, మనల్ని కూడా ఏమంటున్నారు? సువార్తను ప్రకటించండి అని చెప్తున్నారు. సువార్తని ప్రకటించే పని మన అందరికీ ఉంది దేవుని వారలారా. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే క్రైస్తవులుగా మారతారో, ఎవరైతే బాప్తిస్మం తీసుకొని క్రీస్తులోనికి వస్తారో వారందరికీ ఉన్న ప్రధాన బాధ్యత, ఒక పని, ముఖ్యమైన పని ఏంటి అంటే సువార్తను చాటి చెప్పడం. ఇంకా ఇక్కడ సువార్తను ప్రకటించడం అంటే చాలా మంది ఏమనుకుంటారంటేనండి, ఒక స్టేజ్ మీద ఎక్కి 1 గంట ప్రసంగం చేయడం, లేదంటే ఎప్పుడన్నా అవకాశం వస్తే ఇలా గూగుల్ మీట్స్ ద్వారా కానివ్వండి, కాన్ఫరెన్స్ కాల్ ద్వారా కానివ్వండి, ఇలా ప్రసంగం చెయ్యడమే ప్రకటించడం అనుకుంటారు. కానీ అండి మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే సువార్త అన్నది చాలా రకాలుగా చేయొచ్చు. అది ఒక పాట ద్వారా చేయొచ్చు, లేదంటే 4-5 మాటల ద్వారా చేయొచ్చు, 1 గంట ప్రసంగం ద్వారా కూడా చేయొచ్చు. ఒక బాలీవుడ్ కపుల్ అండి, చాలా ఫేమస్ బాలీవుడ్ కపుల్, పేర్లు చెప్పలను. అయితే ఏంటంటే వాళ్ళ మమ్మీ హిందూ అండి, అతనేమో ముస్లిం. వాళ్ళ కిడ్ కూడా పుట్టినప్పుడు కరోనా టైంలో చాలా, అంటే సోషల్ మీడియాలు కానీ ఎట్లా అంటే ఇంకా ఆ బాబు ఎందుకంటే వాళ్ళిద్దరు స్టార్ కపుల్స్ కదా, అంటే ఇద్దరు నటులే అన్నమాట. అయితే ఆ పిల్లోడి గురించి చాలా హడావిడి చేసేసారండి. ఎందుకు చెప్తున్నానంటే చెప్తాను మీకు. అయితే ఆ అమ్మాయి ఏమో హిందూ, వాళ్ళ నాన్నేమో ముస్లిం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదన్నా డివోషనల్ గా చెప్పుకోవాలి అంటే ఈధర్ హిందూ గురించి చెప్పుకుంటారు, లేకపోతే ముస్లిం అంటే ఖురాన్ గురించి చెప్పుకుంటారు. కానీ వాళ్ళమ్మ ఎప్పుడో ఒకసారి క్రిస్టియన్ స్కూల్ చూసో లేకపోతే ఏదో సినిమా చూసో క్రైస్తవ్యం గురించి ఆ పిల్లోడికి చెప్పిందంట. ఇంకా అప్పటి నుంచి ఆ బాబు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ, ఎవరు కనిపించినా కానీ లేదంటే ఎవరు తెలిసినా కానివ్వండి, ఏమని అడుగుతున్నాడంట, అసలు యేసుక్రీస్తు ఎవరు? హూ ఈజ్ జీసస్? ఆయనను ఎందుకు చంపారు? అతన్ని ఎందుకు చంపారు? అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి? ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతున్నాడండి. వాళ్ళకి తెలియదు. వాళ్ళ నాన్న ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారంటే, మా వాడు ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతున్నాడండి, మేము వాడి కోసం ఆన్సర్స్ ని వెతుకుతున్నాం అనేసి అని చెప్తున్నారండి. దేవుని వల్లరా వాడి ఏజ్ ఎంతో తెలుసా? ఒక 5 సంవత్సరాలు లేకపోతే 6 సంవత్సరాలు ఉంటదండి. చాలా చిన్న పిల్లోడు, ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తున్నాడు. వాడి ఏజ్ ఎంత అంటే ఒక 5-6 సంవత్సరాలు. వాడికి ఎట్లా ఆలోచన వచ్చింది? ఎక్కడో వాళ్ళ మమ్మీ ఒక్కసారి యేసుక్రీస్తు వారి గురించి చెప్పడంతో అసలు ఆయన ఎవరు, ఎందుకు ఆయనను చంపారు, అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి అన్న తెలుసుకోవాలన్న కుతూహలం ఆ పిల్లోళ్ళలో పుట్టింది. చూసారా? వాళ్ళ అమ్మేమి 1 గంట ప్రసంగాన్ని వినిపించలేదు కదా, ఎక్కడో ఒక క్రిస్టియన్ స్కూల్ ని చూపించి, నాన్న ఇది క్రిస్టియన్ స్కూల్, ఇదిగో ఇక్కడ అందరూ మరి బైబిల్ గురించి ఎక్కువ చెప్తారని ఒక మాటని ఆ పిల్లోడు ఎంతలా తీసుకున్నాడు. దానికోసం మళ్ళీ ఆ అబ్బాయి అడిగే ప్రశ్నలకి వాళ్ళ నాన్న ఏమంటున్నాడంటే, మాకు తెలీదు, అసలు జీసస్ ఎవరంటో తెలియదు, క్రిస్టియానిటీ అంటే ఏంటో తెలియదు, కానీ మేము మా బాబుకి ఆన్సర్ చెప్పడం కోసం ఆ సమాధానాలని వెతుకుతున్నాం అన్నాడు. ఒకవేళ నిజంగా అండి తండ్రి కృప వల్ల వాడు ప్రభువులోనికి వస్తే ఎంత గొప్పగా ఎదుగుతాడండి. అంటే ఇప్పుడు వాడికి సువార్త వెళుతున్నట్టే కదా. దేని ద్వారా? ఒక చిన్న మాట ద్వారా. మనం కూడానండి
గంట ప్రసంగాలు చేయక్కర్లేదు. సువార్త చెప్పడం అంటే చాలా మంది అనుకుంటారండి, అమ్మో నేను మాట్లాడలేను, అమ్మో నాకు చెప్పడం చేత కాదు, అరే నేను వీళ్ళలాగా చెప్పలేకపోతున్నాను అనుకుంటారు. కానీ మనకి తెలిసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే మన తోటి ప్రయాణికులు కానివ్వండి, మన ఫ్రెండ్స్ లో కానీ, ఆఖరికి అండి మన ఇంట్లో ఉన్న పిల్లలకి మనం రోజు ప్రభు గురించి నోరు తెరిచి చెప్పినా కానీ అది మన సువార్తను ప్రకటించినట్లేనండి. ఎందుకంటే మన పిల్లలు ఏం చేస్తారు, మనం చెప్పేటప్పుడు విననట్టుగానే ఉంటారు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారండి ఇవన్నీ. అంటే మేము చర్చికి వెళ్ళాము, లేకపోతే మాకు ఇది చెప్పారు అది చెప్పారు అనేసి. అంటే మన పిల్లలకి మనం చెప్పినా కానీ మనం సువార్తని ప్రకటిస్తున్నట్లే. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమన్నారు, కాకపోతే కొంతమందికి అవకాశం వస్తుందండి పెద్ద పెద్ద స్టేజీల మీద చెప్పడానికి, కానీ వేల మందిలో మాట్లాడడానికి కొంతమందికి అవకాశం రాకపోవచ్చు. ఎందుకంటే హోమ్ మేకర్స్ ఇలా ఉంటారు కదా, వాళ్ళు ఏంటి ఇంట్లో పిల్లలకి నేర్పించుకున్నా కానీ మరి వాళ్ళు కూడా సువార్త పనిలో పాలి భాగస్థులైనట్టే. యేసుక్రీస్తు వారు ఏమన్నారు, నేను పని చేయడానికి వచ్చాను, నేను ప్రకటించడానికి వచ్చాను, కాబట్టి మీరు కూడా ప్రకటించండి అనేసి అని చెప్పారు. నిజంగానండి ఎవరమైనా కానీ ఎప్పుడు మారుతారు? ఒక పాపి మారాలి అంటే ఎప్పుడు మారుతారు? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగునని మనందరం చదువుకున్నాం కదండి, మనందరికీ తెలుసు. మరి ఆ మాట ఎలా వినిపించాలి? మనం ఇంట్లోనే బాప్తిస్మం తీసుకొని మనం పవిత్రంగా ఉన్నంత మాత్రాన మరి సమాజంలోనికి క్రీస్తుని గురించిన మాటలు వెళతాయా? వెళ్ళవు. మనం చెబితేనే కదండి వెళతాయి. దానికి బైబిల్ ఏమని సెలవిస్తా ఉందంటేనండి, లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూసుకుందామండి. లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవుడు దేనికి సంతోషిస్తారని చెప్తున్నారండి? 99 మంది నీతిమంతులు ఉన్నప్పటికీ, క్షమించండి, ఒక్క పాపి మారితే పరలోకం మొత్తం సంతోషిస్తుందంటండి. మరి ఆ ఒక్క పాపి ఎలా మారాలి? ఎవరైనా గాని ప్రకటించడం ద్వారా, లేకపోతే వినడం ద్వారా, అది ఒక పాట ద్వారా కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక మాట ద్వారా కావచ్చు, లేదంటే ఇంకా ప్రభు దయ ఉంటే ఇటువంటి ఒక ప్రసంగం ద్వారా అయినా కానీ. మీలో చాలా మంది షేర్ చేసే ఉంటారు కదండి లింక్స్. ఎప్పుడైనా కానీ ఎవరైనా మన ఫ్రెండ్స్ మన ఒత్తిడికి సరేలే పోనీ ఎప్పుడు నాకు లింక్ పెడతా ఉన్నారులే నేను విందాం ఒకసారి అని మన కోసం జాయిన్ అయినా కానీ ఆ మాటల ద్వారానైనా కానీ ఆకర్షింపబడవచ్చు. అంటే ఒక్క పాపి ప్రభుని గురించి వింటే మారుతారు. అలా ఒక్కరు విని ప్రభువులోనికి వచ్చినా వారు మారినా కానీ పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందంటండి. అందుకే ప్రభువారు కూడా ఏం చెప్తారంటే అండి, నా పనిని సంపూర్ణంగా చేశాను అంటారు. యోహాన్ గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలండి. యోహాన్ గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఏమంటున్నారండి? పని, నాకు ఇచ్చిన పని తండ్రి, మీరు నాకు ఇచ్చిన పనిని నేను కంప్లీట్ గా చేశాను, మిమ్మల్ని మహిమపరిచాను అంటున్నారు. మరి మనం కూడా అండి యేసుక్రీస్తు వారిలాగే పని కలిగే వచ్చాం కదా. మనం కూడా ఏం చేయాలంటే మనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా చేయాలి. అప్పుడు ఎలా అయితే యేసుక్రీస్తు వారు పరలోకాన్ని అడిగారు, అప్పుడు మనకి కూడా అప్పుడే పరలోకం వస్తుందండి. అంతేగాని బాప్తిస్మం తీసుకున్న వెంటనే, లేదంటే బాప్తిస్మం తీసుకొని మనం పవిత్రంగా ఉన్నంత మాత్రాన మనకి పరలోకం వచ్చేది. సరే, మనం బాప్తిస్మం తీసుకున్నాము,
యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరించాము, పని కూడా చేస్తున్నాం అనుకోండి. ఇవి సరిపోతాయా పరలోకం వెళ్ళడానికి అంటే ఇంకా కాదండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. క్రైస్తవులుగా మారిన మనం అందరం ఎందులో ఉండాలంటండి? అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. ఇప్పుడు మనం పని చేస్తున్నాము, పని చేస్తే సరిపోతుంది అని అనుకుంటే మళ్ళీ అది కూడా పొరపాటే. పనితో పాటు ఇప్పుడు బోధలో ఉండాలి, అంటే చెప్పడంలో కానీ, సువార్తని చెప్పించడంలో కానీ, దీంట్లో ఎడతెగక ఉండాలి. సహవాసంలో కూడా ఉండాలని. ఎందుకంటేనండి, మన పిల్లల్ని చెడు సహవాసాలు చేయొద్దు అంటాం. ఎందుకు అలా వాళ్ళతో సహవాసం, చెడ్డ వ్యక్తులతో కానివ్వండి, ఇలా సహవాసం చేస్తున్నప్పుడు మన పిల్లలు కూడా వారిలాగా మారిపోయే అవకాశం ఉంటది. కాబట్టి చెడు సహవాసాలకి చాలా మంది పేరెంట్స్ దూరంగా ఉంచుతా ఉంటారు. అసలు వాళ్ళకి ఫ్రెండ్స్ లేకపోయినా పర్వాలేదు కానీ ఇటువంటి సహవాసం మాత్రం మా పిల్లలకి వద్దు అనేసాను. మరి ఆత్మీయంగా మంచి పిల్లలతో ఉండాలి అంటే, వాళ్ళలాగా మారాలి అంటే, మన బ్రెయిన్ విన్న దానికంటే కూడానండి చూసిన దాన్నే రిజిస్టర్ చేసుకుంటా ఉంటది. ఏదైతే మనం చూస్తామో దాన్నే ఎక్కువ రిజిస్టర్ చేసుకుంటది. కాబట్టి సహోదరులు మధ్య సహవాసం ఉండాలి. ఎందుకంటే ఒకరు చేసిన నీతి కార్యాలను చూసి ఇంకొకరు చేయడానికి వాళ్ళకి మరి ఇన్స్పిరేషన్ వస్తుంది కదా. కాబట్టి సహవాసమందు ఎడతెగక ఉండాలి. రొట్టె విరచడం అంటే మనందరికి తెలుసు కదండి. మనం అందరం కూడా ప్రతి ఆదివారం పాలు పంపులు పొందుకుంటా ఉంటాం. ఎప్పుడైనా కానివ్వండి, ఒక బట్టల పైన ఇప్పుడు ఉదయం కదా అందరం టీ తాగుతాం. ఆ టీ మన పొరపాటు మన డ్రెస్ పైన పడింది అనుకోండి, వెంటనే కడిగేస్తే నీళ్ళలో పెట్టి మరక ఈజీగా పోతుంది. కానీ అదే మరకని ఆ పోనీలే టీయే కదా, ఈ డ్రెస్ విడిచేసి పక్కన పడేస్తాను అనేసి ఒక 10 రోజుల తర్వాత మీరు వాష్ చేశారనుకోండి, ఆ మరక పోవడం కష్టం అవుతుంది కదా. కొన్ని సందర్భాలు అసలు పోను కూడా పోదు. అలాగే అసలు ప్రభు బల్ల పరమార్థం ఏంటండి? మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత తెలిసి కానీ తెలియక కానివ్వండి చేసే చిన్న చితక తప్పులకి క్షమాపణ దొరుకుతుంది మనకి. మన బలహీనతలని మనం అధిగమించడానికి మనకి శక్తి వస్తుంది. కాబట్టి దేవుని వాళ్ళరా దానిని మనం ఉపయోగించుకోవాలి. మరకలు ఎలాగైతే వెంటనే కడిగితే పోతాయో, ఈ వారంలో మనం చేసిన తప్పిదాలు కానివ్వండి, ఈ వారంలో మనం చేసిన పాపాలు కానివ్వండి, వెంటనే మనం కడిగేసుకుంటే ప్రభు రక్తంలో వెళ్ళి అప్పుడు మనం క్లీన్ గా అయిపోతాం, మళ్ళీ పరిశుద్ధంగా పవిత్రంగా మారిపోతాం. కానీ సండేనే కదా వెళ్దాంలే అని నిర్లక్ష్యం చేసామనుకోండి, ఆ మురికి ఏమైపోతుందంటే అలాగే మన జీవితానికి అంటుకుపోయి ఉంటది. కాబట్టి ఏమంటున్నారు? రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండిరి. ఇంకేంటంటే అండి, ప్రార్థన చేయుట యందును. ఇది కూడా ప్రాముఖ్యమైనదే. అసలు ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. ఏమనుకుంటారంటే అండి, నేను పని చేస్తున్నాను కదా, తండ్రికి తెలుసు కదా, అసలు జనరల్ గా పేరెంట్స్ కే పిల్లలకి ఏం కావాలి, ఏది మంచిది అని తెలుస్తుంది. అటువంటిది పరలోకపు తండ్రి కదా, ఆయన ఇంకా కునకడు కదా, అసలు నిద్ర కూడా పోడు కదా, మనల్ని అంత కంటికి రెప్పలా కాపాడుతున్నాడు కదా. ఆయనకు తెలియదంటారా మనకి ఏది అవసరతగా ఉంది, మనకి ఏం కావాలి, మనం కష్టపడుతున్నాం అంటే మనకి విశ్రాంతి కావాలా, లేకపోతే మనకి భూమి మీద ఇంకేమన్నా పర్సనల్ అవసరతలు ఉన్నాయా అనేసి. ఇంకా మనం ప్రార్థించి దేవుణ్ణి విసిగించడం ఎందుకండి, మనం పని చేస్తే చాలు అనేసి అనుకుంటారు. కానీ దేవుని వాళ్ళరా, మనం ఎంత పని చేసినా, ఎంత దేవుని కోసం కష్టపడినా, ప్రార్థన అన్నది చాలా మన జీవితాలలో ప్రాముఖ్యమైనది. అసలు ప్రార్థన అంటేనే మనం దేవునితో మాట్లాడడం. ఇప్పుడు ఒక ఇంట్లో కొడుకు పెద్దవాడై చేతికి వచ్చినప్పుడు
నేను జాబ్కి వెళ్తున్నాను, నెలకి 1,00,000 2,00,000 సంపాదిస్తున్నాను, ఆ జీతం అంతా తీసుకొచ్చి మా డాడీకే ఇస్తున్నాను. ఓకే, మా డాడీ నన్ను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచారు కాబట్టి ఆయనకి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటున్నాను అనేసి అని అనుకొని జాబ్కి వెళ్తున్నాడు, జీతం తెస్తున్నాడు, మొత్తం వాళ్ళ డాడీకే ఇస్తున్నాడు. డాడీ నీ ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వు ఎంతనా ఖర్చు పెట్టుకో, నువ్వు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయి అనేసి అని డబ్బులు ఇస్తున్నాడు అంతే. కానీ ఆ తండ్రి మనసు ఎలా ఉంటదండి? ఏమనుకుంటాడు ఆ తండ్రి మనసులో? అరే నాకు ఈ డబ్బులు ఎందుకు, నా కొడుకు 10 నిమిషాలైనా నా దగ్గర కూర్చొని మాట్లాడితే అది నాకు సంతోషం అనుకుంటారు అనుకోరండి? ఎవరమైనా యాజ్ పేరెంట్స్, మనమందరం తల్లిదండ్రులమే కదండి. తల్లిదండ్రులుగా మనం మన పిల్లలతో టైం స్పెండ్ చేస్తే మనకి హ్యాపీగా ఉంటదా, లేకపోతే వాళ్ళు మన అవసరతలు తీర్చడమో, లేకపోతే మనం చెప్పిన పని చేయడంలో నిమగ్నం అయిపోయి మనల్ని పట్టించుకోకపోతే మనం హ్యాపీగా ఉంటామా? ఓకే, వాడు మనం చెప్పిన పని చేస్తున్నాడు, కానీ మనతో వచ్చి కూడా కొంచెం టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటదండి. అలాగే కన్న తండ్రి అయిన దేవునికి కూడా ఉంటదండి. అదే ప్రభు వారు కూడా మనకి చేసి చూపించారు. ఆయన రోజంతా పని చేశారు. ఎంతగా పని చేశారంటే దాహం అవుతుంది అనేసని నీళ్ళ బావి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా క్షమించండి, ఆమె సమరయ స్త్రీకి వాక్యం చెప్పినప్పుడు ఆ దాహాన్నే మర్చిపోయి కూడా ఆయన పనిని చేసి లాస్ట్ లో మొత్తం డే అంతా అయిపోయిన తర్వాత ఏం చేశారు? చివరిగా రోజంతా పని చేసి నైట్ మాత్రం తండ్రికి కేటాయించి ప్రార్థన చేసుకున్నారు. అది కూడా ఎలా? మనుషులందరికీ దూరంగా వెళ్ళిపోయి, మరి అంటే నేను మా డాడీతో మాట్లాడేటప్పుడు నాకు ఎవ్వరు డిస్టర్బెన్స్ ఉండకూడదు, నేను ఏకాంతంగా మా నాన్నతో మాట్లాడాలి, నేను పర్సనల్ గా మా డాడీతో టైం స్పెండ్ చేయాలి అనేసి అనుకున్నారు కదండి. అలాగే దేవుని వర్లారా, మన జీవితంలో కూడా మనం రోజంతా సువార్తని ప్రకటించినా, ఎంత నీతిగా బ్రతుకుతున్నా, ఎంత మందిని మనం మారుస్తున్నా కానీ ప్రార్థన అన్నది మన జీవితాలలో చాలా ప్రాముఖ్యమైనదండి. కాబట్టి అందులో కూడా మనం ఎడతెగక ఉండాలి. అంటే ఇప్పుడు మనం బాప్తిస్మం తీసుకున్నాము, పని చేస్తున్నాము, బోధలో ఉన్నాము, సహవాసంలో ఉన్నాము, రొట్టె విరుచుట యందు ఉన్నాము, ప్రార్థన చేయుట యందు ఉన్నాం. ఇవి సరిపోతాయా అంటే మళ్ళీ అది కూడా కాదండి. ఇంకా యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునట్లు. చాలండి. ఏంటంటే ఏ విషయంలో కూడా మనం కొదువ లేకుండా ఉండాలి. మన జీవితం, మన బాప్తిస్మం తీసుకున్న తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉండాలంటండి? సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణంగా ఉండి ఏ విషయంలో కూడా కొదవ ఉండకూడదంటండి. కొదవ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు మనం అన్ని చేస్తున్నాం, బాప్తిస్మం తీసుకున్నాము, పని చేస్తున్నాము, రొట్టె విరుచుట యందు ఉన్నాము, బోధలో ఉన్నాం. సరే, ప్రార్థన ఒకటి మిస్ అయితే ఏముందిలే అనుకుంటే కాదండి, అది మిస్ అవ్వకూడదు. పోనీ ఇది కాదు, సరే నేను రోజు వారం అంతా సువార్త పనిలోనే ఉన్నాను కదా, సండే ఒక రోజు స్కిప్ చేద్దాం అనుకుంటే అది కాదండి, అలా కూడా కుదరదు. ఎలా ఉండాలి మన జీవితం అంటే సంపూర్ణంగా ఉండాలి ప్రభువులో. ఏ కొదువ కూడా ఉండకూడదు. మన శరీరం అండి ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి ఆహారం కావాలి. మనం రోజు ఆహారం పెడతాం, అందులో ఏమేం పెడతాం? మన బాడీకి అంటే ఒక హెల్దీ బాడీ ఉండాలంటే బాడీకి ప్రోటీన్స్ కావాలి, ఫైబర్స్ కావాలి, కార్బ్స్ కావాలి, B12 కావాలి, కాల్షియం కావాలి, ఇలా అన్ని విటమిన్స్ కావాలి. ప్రోటీన్ మంచి ఫుడ్, ప్రోటీన్ అసలు చాలా మంచి ఫుడ్. ఎందుకంటే మన గోర్లు పెరగడానికి కానివ్వండి, జుట్టు పెరగడానికి కానివ్వండి, మన సెల్స్ మంచిగా ఉండడానికి కానివ్వండి, చాలా హెల్ప్ చేస్తుంది. అలానే ప్రోటీన్ డైటే తీసుకున్నాం అనుకోండి, మిగిలిన డెఫిషియన్సీ వచ్చి అంటే మిగిలిన విటమిన్ల లోపం వలన ఆ రోగాలు వచ్చే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు
మన కడుపుకి కానివ్వండి, అరుగుదలకు కానివ్వండి చాలా మంచిదే. ఫైబర్ డైటే తీసుకుంటున్నాం అనుకోండి, ప్రోటీన్ డెఫిషియన్సీ వచ్చి అది ఆ కొదువ వలన బాడీకి రోగం వస్తుంది. అలా ఏదైనా కానీ మనం ఒక విటమిన్నే ఎక్కువ తీసుకుంటాం, మిగిలిన వాటిని నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఇది సరే ఇది మంచిది కదా అని దీన్నే తీసుకుంటూ ఏ ఒక్కటి చిన్న లోపం ఉన్నా కానీ దాని వల్ల ఆ బాడీకి ఒక జబ్బు వచ్చేస్తుంది. అది ఏదైనా కానివ్వండి. అంటే ఒక చిన్న కొదవ ఉంటేనే శరీరానికి రోగం వస్తున్నప్పుడు ఆత్మీయంగా కొదవ ఉందనుకోండి, అది ఇంకెంత నష్టం అండి. దీనికైతే రోగమే వస్తుంది, అక్కడైతే మనకి పరలోకమే చేజారిపోతుంది. కాబట్టి ఏమంటున్నారంటే యాకోబు గారు ఇక్కడ, మీరు సంపూర్ణులుగా ఉండండి. అందుకని పౌలు గారు కూడా ఏమంటారండి, మిమ్మల్ని అందరినీ సంపూర్ణులుగా చేసి ప్రభు ఎదుట నేను నిలవబెట్టాలని నేను ఆశపడుతున్నాను అంటారు కదా. అంటే మన జీవితం ఎలా ఉండాలంటే ఏది కూడా కొదువుగా ఉండకూడదు. ప్రభు ఎన్ని మాటలైతే సెలవిచ్చారో అన్నిటిని కూడా మనం పాటించే వారిగా ఉండాలి. శరీరానికి ఒక విటమిన్ లోపంగా కనిపిస్తేనే దాని ద్వారా ఒక రోగం వస్తున్నప్పుడు ఆ రోగంతో మనం చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆత్మీయంగా ఏదన్నా కొదువు ఉందనుకోండి, దాని ఎఫెక్ట్ మన జీవితం పైన కానివ్వండి, నిత్యము ఉండే ఆ జీవితం పైన కానివ్వండి చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని. అందుకని సంపూర్ణంగా ఉండాలి అనేసి అని అంటున్నారు. ఇంకా ఎప్పటి వరకు ఉండాలి మనం? ఓకే, ఇదంతా మనం పాటిస్తున్నాం సరిపోతుంది అనుకుంటే మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 13వ వచనం అండి. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. చదువుతున్నారండి? అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఇవన్నీ మనం ఎప్పటి వరకు చేస్తా ఉండాలంటే అండి, అంతము వరకు. దేవుని వాళ్ళారా, ఎప్పటి వరకు అంటే అంతము వరకు, మన జీవితాంతం వరకు. మనం రేపు చచ్చిపోతున్నామంటే కూడా ఈ రోజు ఒకవేళ మనం బెడ్ మీద ఉన్నాం అనుకోండి, ఈ రోజు కూడా బెడ్ మీద కూడా పాటించాల్సిందే. ఎందుకంటేనండి మనందరికీ తెలుసు, మీ అందరికి బాగా తెలుసు, సొలొమోను గారు ఎప్పుడు తప్పిపోయారు? వృద్ధాప్యంలో. యవ్వన కాలం అంతా కూడా ఎంత జ్ఞానయుక్తంగా, అసలు ఇప్పటికి ఈ రోజుకండి జ్ఞాని ఎవరు అనేసని మనం వికీపీడియాలో కానివ్వండి, ఇంటర్నెట్ లో కానీ సెర్చ్ చేసినప్పుడు సొలొమోన్ గారి పేరే వస్తుందండి. అంత జ్ఞానం కలిగిన ఆయన కూడా వృద్ధాప్యంలో తప్పిపోయారు కదా. ఆయన అంటే మహాజ్ఞాని కాబట్టి సరి చేసుకున్నారు. ఇంకా మీరు నేను ఏ పాటి వాళ్ళమండి? కాబట్టి ప్రతి నిత్యము మనం వేసే ప్రతి అడుగు కూడా మనం రోజు చెక్ చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే అపవాది ఏ వైపు నుంచి మనల్ని అటాక్ చేస్తాడో తెలియదు, ఏది మన బలహీన క్షణమో మనకి తెలియదు, ఎందులో పడిపోతామో తెలియదు. కానీ మనం పడిపోయినప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే తిరిగి ప్రభువులో నిలబడడానికి ప్రయత్నించాలండి. ఓకే, నా వల్ల ఈ తప్పు జరిగిపోయింది కదా, సరేలే ఇంకా ఈ తప్పుకి క్షమాపణ వచ్చేస్తుంది అని భ్రమపడకూడదు. అలా అని అయ్యో నేను ఈ తప్పు చేసేసాను, ఇంకా ఈ వారం నేను చాలా మంది ఏం చేస్తారంటేనండి, ఏదైనా పాపం గాని తప్పు గాని పొరపాట్లు మనుషుల మందాక అన్ని జరుగుతాయి కదా. అలా చేసినప్పుడు ఆరాధనకి వెళ్ళినప్పుడు రొట్టె ద్రాక్షరసంలో పాలు పంచుకోరండి. ఏంటంటే అరే నేను తప్పు చేశాను కదా అందుకనేసని తీసుకోను అనేసి అనుకుంటారు. కానీ ఒకవేళ తీసుకోకపోతే నీకు క్షమాపణ ఎక్కడి నుంచి వస్తుంది? అంగీకరిస్తారు కదండి. ఎందుకంటే ఒకవేళ మనమే నీతిగా ఉండి మనమే ఏ తప్పు చేయకుండా ఉండగలిగేటట్టయితే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎందుకు? ఆయన యేసుక్రీస్తు వారు వెళ్ళింది మొదలు అంటే 2000 సంవత్సరాలకు పైగా భూమి మీదకి వచ్చి బాప్తిస్మం ద్వారా మనలోనికి వచ్చి సహాయకుడిగా ఉన్నారు కదండి. మనమే నీతిగా బ్రతకగలిగేటట్టయితే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎందుకు అసలు మనకి?
మరి ఆయన హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా. ఆయన ఎందుకు మూలుగుతూ ప్రార్థన చేయాలి, ఆయన ఎందుకు దుఃఖపడాలి? అసలు యేసుక్రీస్తు వారిని ఒక మాట అన్న క్షమాపణ ఉంటది, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిస్తే ఈ యుగంలో కానీ రాబో యుగంలో కానీ ఎక్కడ మనకి క్షమాపణ అన్నదే ఉండదు అన్న ఇంత స్ట్రిక్ట్ రూల్ ఎందుకు ఉండాలి? ఎందుకంటే ఆయన మనకు ప్రతి విషయంలో హెల్ప్ చేస్తా ఉంటారు. మనకున్న వీక్నెస్ లండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటదండి. మనుషులుగా మన 5 వేళ్ళు ఎలా అయితే ఒకటిగా ఉండవో, మనుషులమైనప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటా ఉంటది. ఆ వీక్నెస్ ని మనం జయించడానికి, దాన్ని అధిగమించడానికి, ప్రభువులో స్థిరంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎల్లప్పుడూ సహాయం చేస్తా ఉంటారు. ఈ వారంలో ఏదైనా మన వల్ల ఒక పొరపాటు జరిగిందనుకోండి, మనం పశ్చాత్తాపడి ఖచ్చితంగా ప్రభు బలలో పాలు పంచుకోవాలండి. పంచుకుంటేనే మనకి క్షమాపణ దొరుకుతుంది. పంచుకోవడం ద్వారానే మనం ప్రభు రక్తంలో పాలు పొందితేనే మన పాపాలు కడగబడతాయి. అంతేకాని ఓకే ఈ వారం నేను ఈ తప్పు చేశాను కదా కాబట్టి నేను ఈ వారం తీసుకోను, వచ్చే వారం తీసుకుంటానంటే వచ్చే వారానికి ఈ మరకేమవుతుంది, ఇంకా జిడ్డు మార్క్ అయిపోతుంది. అప్పుడు కడగడం ఇంకెంత కష్టం అవుతుంది. కొన్ని సందర్భాలలో కడిగినా గాని పోదు, ఇంకా చెరగని మచ్చగా అయిపోతుంది కదండి. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ప్రభు చెంతకొచ్చి మన జీవితాన్ని కానివ్వండి, మన బ్రతుకుని కానివ్వండి, ఆ బైబిల్ దగ్గర తీసుకొచ్చి స్కాన్ చేసుకుంటూ మనం ఎందులో వీక్ గా ఉన్నాం, ఎందులో పడిపోతున్నాం అన్నది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇది కూడా సరిపోతుందా అంటే ఇంకొక మాటను చూసుకొని ముగిద్దామండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. వీటన్నిటితో ఇప్పటి వరకు అండి మనం పని చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సహవాసంలో ఉన్నాం, రొట్టె విరుచుట యందు ఉన్నాం. కానీ ఇంకా ఏంటంటే దానికి యాడ్ అవ్వాల్సింది అనేక శ్రమలను అనుభవించి అప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇంకా మనకి శ్రమలు ఎక్కడ వచ్చినాయండి? ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న వాటిలలో పని ఉంది, ప్రార్థన ఉంది, మన పర్సనల్ జీవితమే ఉంది. కానీ శ్రమలు వచ్చినాయా? మనకి శ్రమలు రాలేదు. అంటే ఏంటి? ఇప్పుడు శ్రమలు వచ్చినా కానీ మనం నిలకడగా ఉండాలి. ఇప్పుడు ఎవరన్నా కానివ్వండి, శ్రమలు అంటేనండి ఈ రోజులలో స్టెఫెన్ గారికి వచ్చినట్టు కానివ్వండి, పౌలు గారికి వచ్చినట్టు రాళ్లతో కొట్టడం కానివ్వండి, అంత పెద్ద శ్రమలు రానక్కర్లేదు దేవుని వాళ్ళారు. ఇప్పుడు మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మన ఫ్రెండ్సే అనుకోండి, వాళ్ళు అన్యులుగా ఉన్నారు. అరే మన ఫ్రెండ్ కదా, వీడు కూడా రక్షింపబడాలి కదా, నరకం అన్నది పెద్ద శిక్ష కదా, అసలు దానికి ఇంకా అంతమే లేదు కదా అనేసి అని మీరు ఇష్టంగా వారికి ప్రభువుని గురించి చెప్పాలి అనుకుంటున్నారు అనుకోండి, చెబుతున్నారు. వాళ్ళు మీరు చెప్పిన ప్రతిసారి వారు మిమ్మల్ని విసుక్కుంటే అది మీకు ఎలా ఉంటదండి? అవమానంగానే ఉంటది కదా, మీరు నొచ్చుకుంటారు. అయినా కానీ మీరేం చేయాలి? స్టాండర్డ్ గా ఉండాలి. ఇప్పుడు మన కుటుంబ సభ్యులే వాక్యం గురించి చెప్తున్నప్పుడు అంగీకరించరు. మనల్ని దూషించవచ్చు, తిట్టొచ్చు, లేకపోతే ఏంటి నువ్వు ఇలా చెప్తున్నావు, లేదంటే ఎప్పుడు దేవుడు దేవుడు అంటావేంటి అనేసి అనొచ్చు. ఇవన్నీ కూడా మన ఫ్యామిలీ మనల్ని తిరస్కరించడం కూడా ఏంటండి? శ్రమే కదండి. అది కూడా ఒక అవమానమే కదండి, మనకి బాధ కదండి. శ్రమ అంటే ఏంటండి? బాధ, మనం అనుభవించే బాధ. ఇప్పుడు మనల్ని మన వారు ధిక్కరిస్తున్నారు అంటే మనకి బాధే, ఎందుకంటే వారి మంచి కోసం మనం చెప్తున్నాం కాబట్టి. ఇటువంటివి కూడా వస్తాయి మనకి. వీటన్నిట్లలో కూడా మనం విసుక్కోకుండా ఉండాలి. ఎన్నిసార్లు చెప్పాలి వీళ్ళకి? ఎన్నిసార్లు చెప్పినా గానీ వీరు మారరులే, వీళ్ళకి చెప్పి వేస్ట్లే అని ఎప్పుడు అనుకోద్దండి.
చెప్తానే ఉండాలి. వాళ్ళు విని మారి అంగీకరించేంత వరకు కూడా మనం చెప్పొచ్చు. వాళ్ళు తృణీకరించినప్పుడు మనకి బాధ అనిపిస్తది కదండి, అది కూడా శ్రమనే. అటువంటి శ్రమలు లేదు, ఇంకా మనం పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, చాలా మంది వాక్యాన్ని వ్యతిరేకించే వారు ఉంటారు. వచ్చారండి భక్తులు అని కొంచెం చిన్న చూపు చూసేవారు ఉంటారు, లేదంటే మనల్ని డిగ్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇటువంటి అందరి మాటలని తట్టుకొని కూడా మనం నిలబడాలండి. ఒక చిన్న శ్రమ రాగానే అయ్యో నాకే ఎందుకు ఇలా వచ్చింది, నేను మంచిగా ఉన్నాను కదా, మంచిగా చెప్తున్నాను కదా, అసలు ప్రభు పనే కదా నేను చేస్తున్నాను, నాకెందుకు ఇంత అవమానం కలిగింది, నాకెందుకు ఈ బాధ వచ్చింది, నాకెందుకు ఈ కష్టం వచ్చిందని ఎప్పుడూ కృంగిపోవద్దండి. మనం అసలు ఎందుకు నియమింపబడ్డాం? పౌలు గారండి చెప్తూ అంటారు, మీరు అసలు ఈ శ్రమలు అనుభవించడానికి నియమింపబడి ఉన్నారని మీరు ఎరుగరా అంటారు కదండి. మనం క్రైస్తవులుగా మారాము, బాప్తిస్మం తీసుకున్నాము, క్రీస్తుని ధరించుకున్నాము అంటేనే మనం దేనికి సంసిద్ధులమై వచ్చినట్టు? శ్రమలను అనుభవించడానికి వచ్చినట్టు. కాబట్టి మనం ఏం చెయ్యాలి? శ్రమలను కూడా అనుభవించాలి. వీటితో పాటండి చాలా ఉంటాయండి. మనలో ఆత్మ ఫలాలు ఉండాలి, సాత్వికం ఉండాలి, ప్రేమ ఉండాలి. మళ్ళీ పేతురు గారు అడుగుతారు కదండి, నా సహోదరుని ప్రభువా మరి నేను ఎన్నిసార్లు క్షమించాలి అనేసని. అంటే 70 ఏళ్ల మార్ల మట్టుకు అని చెప్తారండి ప్రభు. అంటే మన జీవితాంతం మన సహోదరులను క్షమిస్తూనే ఉండాలి. 1-2 సార్లు క్షమించేసరికే మనకి తల ప్రాణం తోకకొస్తుందండి. అవునంటారా కాదంటారండి? ఎవరైనా కానీ తెలిసి ఇప్పుడు పిల్లలైనా కానివ్వండి, చెయ్యొద్దు అన్న పనిని చేస్తున్నారు అనుకోండి, ఒకసారి మంచిగా చెప్తాం, రెండోసారి కొంచెం కోపంగా చెప్తాం, మూడోసారికి ఆటోమేటిక్ గా మనం చేయలేగుస్తుంది వాళ్ళని కొట్టడానికి. కానీ దేవుని వారలారా, మన సహోదరులను కూడా మనం ఎంత ఓర్చుకోవాలి? ఎందుకంటే బలహీనులు ఉంటారు కదండి, తప్పిపోవచ్చు, లేకపోతే వాళ్ళు కొన్ని బలహీన క్షణాలలో మనల్ని తిరస్కరించవచ్చు, లేకపోతే వాక్యాన్ని వక్రీకరించుకుంటూ ఉండొచ్చు. అటువంటి వారందరిని కూడా మనం ఏం చేయాలంటే సాత్వికంతో, ప్రేమతోటి, ఆత్మ ఫలాలను మనం ఫలిస్తూ, ఇంకా మళ్ళీ బీదలను కనికరించాలి, ధర్మకార్యాలను చేయాలి. ధర్మకార్యాలు కూడా ఎలా చేయాలి? విసుగకుండా చేయాలి. ఇన్ని ఉంటాయండి పరలోకం వెళ్ళాలంటే. అసలు అంతెందుకండి, మన పక్క దేశానికి వెళ్ళాలంటేనే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, మళ్ళీ ట్రావెల్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదండి. పాస్పోర్ట్ మాత్రం ఈజీగా ఇచ్చేస్తారండి? ఇవ్వరు. ఏంటి, మళ్ళీ దానికి పోలీస్ వెరిఫికేషన్ ఉంటది. వీళ్ళు మంచి వాళ్ళేనా, వీళ్ళ పైన కేసులు ఏమైనా ఉన్నాయా, వీరు సమాజానికి ఉపయోగపడేవారా, వీళ్ళు చదువుకున్న వాళ్ళ లేకపోతే చదువుకోలేదా, అసలు లేదు అంటే వీళ్ళ వల్ల ఇతరులకి ఏమన్నా హాని జరిగే అవకాశం ఉందా, ఇవన్నీ పోలీస్ వెరిఫికేషన్ లో చెక్ చేస్తారండి. మనకు ఒక్క పాస్పోర్ట్ రావాలి అంటే, మన పక్క దేశానికి వెళ్ళడానికి ఒక పాస్పోర్ట్ రావాలి అంటేనే మనకి ఇంత వెరిఫికేషన్ ఉంటదండి. అదే మళ్ళీ వీసా రిజెక్ట్ అయిపోయి లేకపోతే మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు రాక చాలా ఇబ్బంది ఉంటది. అటువంటిది ఆకాశ మహాకాశాల పైనున్న పరలోకం చేరుకోవాలంటే అంత ఈజీగా వచ్చేస్తదండి. ఒక బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధంగా అయినంత మాత్రాన పరలోకం వచ్చేస్తే ఇంకా 66 పుస్తకాలలో ఇన్ని వచనాలు ఎందుకండి? మనకి బైబిల్లోనండి 200కి పైగా ఆజ్ఞలు ఉంటాయండి. అసలు అన్నిటినీ మనం పాటించాల్సిన అవసరం ఏముందండి? ఇంకా మనకి పాప క్షమాపణ ద్వారా పరలోకం వచ్చేసేటట్టయితే ఇన్ని ఆజ్ఞలు ఎందుకు? కాబట్టి దేవుని వల్లరా మనం ఈ రోజు ఆలోచించాల్సింది ఏంటంటే, పరలోకం సంపాదించడం చాలా కష్టమైన పని అండి. అసలు కష్టంలో పెద్ద కష్టమైన పని. ఎందుకంటే భూమి మీద పుట్టిన వారిలో యోహాన్ గారంత గొప్పవారు లేరు. అంటే స్త్రీలు కనిన వారిలో యోహాన్ గారంత గొప్పవారు లేరండి. కానీ ప్రభువే సెలవిచ్చారు ఆ మాట. కానీ ఆయనే పరలోకంలో ఎక్కడికి వెళ్ళిపోయారు? అల్పుల కంటే అల్పుడైపోయాడు. అటువంటిది ఇంకా మన జీవితాలు ఏ పాటివండి? కాబట్టి దేవుని వాళ్ళారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరలోకం అంత ఈజీగా రాదండి.
కానీ బాప్తిస్మం పరలోక మార్గమా అంటే మాత్రం అవును, బాప్తిస్మం పరలోకానికి ఒక మార్గం, మనల్ని తీసుకొని వెళ్ళేది, అది తొలిమెట్టు. అది తీసుకున్న తర్వాత మన జర్నీ అన్నది ఇంత ఉంటది, దానిని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మనదేనండి. దానిని గుర్తెరిగి మరి పరలోకాన్ని చేరుకునే మార్గంలో మనం అందరం ఉండాలని, దానిని చేరుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరం పెద్దవాళ్ళు ఎవరైనా ఆశీర్వాదం ఇవ్వండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, కొన్ని జ్ఞానపు మాటల ద్వారా తండ్రి మరొకసారి తండ్రి మమ్మల్ని హెచ్చరించిన మీ కృపకు తండ్రి రుణస్థులమని ఒప్పుకుంటున్నాం తండ్రి. అనునిత్యం కూడా తండ్రి మా ప్రవర్తనని తండ్రి, మా జీవితాలని కరెక్ట్ చేయడానికి తండ్రి మీరు ఏదో ఒక విధంగా తండ్రి మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు తండ్రి. ఆ కృపను బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. భూమి మీద తండ్రి ఇక్కడ చేసిన పాపాలని ఇక్కడే కడుక్కొని మమ్మల్ని మేము పవిత్రపరుచుకునే గొప్ప భాగ్యాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. దానిని తండ్రి మేము ఉపయోగించుకుంటూ తండ్రి నీతిమంతులుగా, పవిత్రులుగా, మా జీవితాలలో నీతిని వెంటాడే వారిగా తండ్రి ఉంటూ మిమ్మల్ని సంతోషపరుస్తూ తండ్రి మీరు మాకు అప్పగించిన పని సంపూర్ణంగా చేసి తండ్రి ఏ కొదువ లేకుండా, శక్తి లోపం లేకుండా తండ్రి దానిని పూర్తి చేసి మిమ్మల్ని మహిమపరిచి మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికి ప్రసాదించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడునైనా క్రీస్తు యేసు నామాన్ని ప్రార్థన విజ్ఞాపన పూర్వకముగా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మన యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను.